mainly Prolog language is the most widely used logic programming language. Prolog means programming in logic. Okay, it is mainly useful for writing the programs related to the artificial intelligence. Okay, ఇక్కడ దీనికి మీకు స్క్రీన్ ఇక్కడ మీకు షేర్ చేస్తున్నాను, చూడండి ఒకసారి. Right. See, Prolog means programming in logic. That is the abbreviation. It is most widely used logic programming language. Prolog language is good for knowledge representation, natural language processing, expert systems. ఇంకా చాలా ఉన్నాయి. చూడండి, ప్లానింగ్, ఫర్ ది పర్పస్ ఆఫ్ ప్లానింగ్, ప్రోటోటైపింగ్, సిమ్యులేషన్. ఇక్కడ లాజిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అప్లికేషన్స్ అన్ని కూడా ప్రోలాగ్ లాంగ్వేజ్ ద్వారా చేయొచ్చు. ఇక్కడ కొన్ని మెన్షన్ చేశాను మీకు. ఓకే, నాలెడ్జ్ రిప్రజెంటేషన్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, ఎక్స్పర్ట్ సిస్టమ్స్ కి ఇది యూజ్ చేస్తాం. రైట్, ఇక్కడ ప్రోలాగ్ అనగా ప్రోలాగ్ ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు మీరు జనరల్లీ ఇఫ్ యూ కన్సిడర్ ద సి ప్రోగ్రామ్ ఏమంటే మనకి వేరియబుల్స్, కాన్స్టెంట్స్, డేటా టైప్స్ ఎలా ఉంటాయి కదా, అలాగే సిమిలర్ వే వీ హ్యావ్ ది డిఫరెంట్ టెర్మినాలజీస్ ఇన్ ది ప్రోలాగ్. ఎలిమెంట్స్ అంటాం దాన్ని, ఎలిమెంట్స్ ఆఫ్ ది ప్రోలాగ్ లాంగ్వేజ్. ఇక్కడ ఎలిమెంట్స్ ఆఫ్ ద ప్రోలాగ్ లాంగ్వేజ్ చూసుకుంటే చూడండి, టర్మ్స్ ఉంటాయి, ఫ్యాక్ట్ స్టేట్మెంట్స్, రూల్ స్టేట్మెంట్స్, లేకపోతే క్వెరీ స్టేట్మెంట్స్. ఇక్కడ ఫస్ట్ వన్ టర్మ్ అంటే ఏంటంటే, దీన్ని మనం టర్మ్ అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ term is nothing but a constant. It may be a constant, it may be a variable, or it may be a small statement. దీన్ని మనం టర్మ్ అంటాం. ఫ్యాక్ట్ ని ఫ్యాక్ట్ స్టేట్మెంట్ అంటాం. ఇవి కొంచెం నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే చూడండి కావాలంటే, వాట్ ఈస్ ది టర్మ్. ఓకే, prolog statement is constructed from the terms. That means term is constructed by using the statement. Prolog statement is constructed by using the terms. వాట్ ఈస్ టర్మ్ అంటే ఇక్కడ ఉంది చూడండి, అది కాన్స్టెంట్ అవ్వచ్చు, వేరియబుల్ అవ్వచ్చు, అది ఒక స్ట్రక్చర్ అవ్వచ్చు. ఇక్కడ ప్రోలాగ్ లాంగ్వేజ్ లో కాన్స్టెంట్స్ చూడండి, వాల్యూస్, న్యూమరిక్ కాన్స్టెంట్స్ అవ్వచ్చు, లేకపోతే స్ట్రింగ్స్ అవ్వచ్చు. ఎగ్జాంపుల్ 300, PPL ఇలా ఇచ్చాను. వేరియబుల్ నేమ్స్ మనకు తెలుసు, వాట్ ఈస్ ద వేరియబుల్ నేమ్ అనేది తెలుసు. వేరియబుల్ కెన్ బి యూస్ఫుల్ టు ఐడెంటిఫై సమ్ వాల్యూ, ఇట్ కెన్ హ్యావ్ ఏ వాల్యూ, అదే కదా. అయితే ఇక్కడ ప్రోలాగ్ నేమ్స్ రాసేటప్పుడు, వేరియబుల్ నేమ్స్ రాసేటప్పుడు ద ప్రోలాగ్ వేరియబుల్ నేమ్ బిగిన్ విత్ ది అప్పర్ కేస్ లెటర్. అదొకటి గుర్తుపెట్టుకోండి, ఏదన్నా మనకి ఫ్యూచర్ లో ఆన్లైన్ బిట్స్ లో వస్తుంది. ప్రోలాగ్ వేరియబుల్ బిగిన్ విత్ అప్పర్ కేస్ లెటర్, వేరియబుల్ నేమ్. ఓకే, ఇట్స్ పర్పస్ ఈస్ బైండింగ్ ఏ వాల్యూ టు ది వేరియబుల్. దాన్ని ఇన్స్టాంటియేషన్ అంటాం. అంటే ఒక వాల్యూని వేరియబుల్ కి అసైన్ చేయడాన్ని ఇన్స్టాంటియేషన్ అంటాం. ఇన్స్టాంటియేషన్. ఓకే, అసైనింగ్ ఆర్ బైండింగ్ ఏ వాల్యూ టు ది వేరియబుల్ or assigning a value to the variable is called assignment statement normally in C language, but ikkada instantiation antam. Okay, structure em ledhu, simple statement మనం స్ట్రక్చర్ అంటాం. స్ట్రక్చర్ ఇస్ నథింగ్ బట్ కాంపౌండ్ టర్మ్, అంటే రెండు మూడు టర్మ్స్ కలిపి రాసేదాన్ని మనం స్ట్రక్చర్ అంటాం. ఓకే, ఇవి జనరల్ గా. ఇప్పుడు ఫ్యాక్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఫ్యాక్ట్ స్టేట్మెంట్ అంటే ఏంటంటే, ప్రోగ్రామ్ ఏదన్నా కంప్యూటర్ ప్రోలాగ్ లాంగ్వేజ్ లో ఏదన్నా మనం లాజిక్ ప్రోగ్రామ్ రాయాలంటే కొన్ని ఫ్యాక్ట్ స్టేట్మెంట్స్ రాయాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. 2 ఫ్యాక్ట్ స్టేట్మెంట్స్ ఏంటి? ఆల్బర్ట్ ఈజ్ ఏ స్టూడెంట్, అదొక ఫ్యాక్ట్ స్టేట్మెంట్. లేకపోతే మేరీ ఈజ్ మదర్ ఆఫ్ జాన్, అదొక 2 ఫ్యాక్ట్ స్టేట్మెంట్స్ ఇచ్చాం మనం. ఇలా ఇచ్చిన వాటిని ఏమనుకుంటుందంటే, దీస్ ఆర్ సింపుల్ ప్రపోజిషన్ స్టేట్మెంట్స్ దట్ ఆర్ అస్యూమ్డ్ టు బి ట్రూ. అంటే ఆల్వేస్ అవి ట్రూ గానే అస్యూమ్ చేసుకుంటుంది కంప్యూటర్. ఇలాంటి ఫ్యాక్ట్ స్టేట్మెంట్స్ ని బేస్ చేసుకునే మనం ఏదైనా క్వశ్చనింగ్ అడిగితే, ఆ క్వశ్చనింగ్ అడిగినప్పుడు మనకి ఇలాంటి ఫ్యాక్ట్ స్టేట్మెంట్స్ ని బేస్ చేసుకొని ఏదైనా క్వెరీ అడిగాం అనుకోండి, ఆ క్వెరీకి ఆన్సర్ ఇస్తుంది.
ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హౌ టు ట్రీట్ ఏ స్మాల్ బాయ్ ఇన్ అవర్ హౌస్, చెప్పండి. చిన్న పిల్లల్ని ఎలా, హౌ టు ట్రీట్ ది చిల్డ్రన్స్, హౌ టు హౌ వి మేక్ దెమ్ టు లెర్న్ సమ్ న్యూ థింగ్స్, చెప్పండి. జనరల్ గా ఎలా చేస్తాం? వాళ్ళకి ఫస్ట్ ముందరగా ఏం చేస్తాం అంటే కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తాం. అరే బాబు, దిస్ ఈజ్ ఫ్యాన్ అని, లేకపోతే దిస్ ఈజ్ ఏసీ అని, దిస్ ఈజ్ వాషింగ్ మెషిన్ అని, దిస్ ఈజ్ టీవీ అని చెప్తాం ముందర. తర్వాత ఏమడుగుతాం, ఆ ఫ్యాక్ట్ స్టేట్మెంట్స్ ని బేస్ చేసుకుని హీఈస్ యువర్ ఫాదర్, హీఈస్ యువర్ మదర్, లేకపోతే హీఈస్ యువర్ బ్రదర్ అని చెప్తాం. వాటిని ఫ్యాక్ట్ స్టేట్మెంట్స్ అంటాం. ఆ తర్వాత మనం ఏం చెప్తాం అంటే వాడికి కొన్ని రూల్ స్టేట్మెంట్స్ చెప్తాం. అరే ఇలా ఉంటే అది టీవీ అని, ఇలా ఇలా అరిస్తే అది ఒక డాగ్ అని, ఇలా కొన్ని రూల్ స్టేట్మెంట్ చెప్తాం. ఆ ముందర ఫ్యాక్ట్ ఏం చెప్పాలన్నా వాడికి ఏదైనా నేర్పాలంటే వాడికి కొన్ని మనం ఏం చెప్పాలి, కొన్ని ఫ్యాక్ట్ స్టేట్మెంట్స్ చెప్పాలి. అది ఫ్యాక్ట్ అంటే ఇది ఫ్యాక్ట్ ఈజ్ ఏ సింపుల్ ప్రపోజిషన్ స్టేట్మెంట్ దట్ ఆర్ అస్యూమ్డ్ టు బి ట్రూ. ఎగ్జాంపుల్, ఆల్బర్ట్ ఈజ్ ఎ స్టూడెంట్ అని ఒక స్టేట్మెంట్ చెప్తున్నాం కంప్యూటర్ కి. మేరీ ఈజ్ మదర్ ఆఫ్ జాన్ అని 2 స్టేట్మెంట్స్ చెప్పాం. వీటిని ఫ్యాక్ట్ స్టేట్మెంట్స్ అంటాం. అట్లాగే రూల్ అంటే చూడండి, ఇక్కడ దీన్నే మనం హార్న్ క్లాజెస్ అని కూడా అంటాం. హార్న్ క్లాజ్ రూల్ స్టేట్మెంట్ ఎలా ఉంటుంది అంటే ఇట్ ఈస్ జస్ట్ లైక్ ద ఇఫ్ స్టేట్మెంట్. అది రాసేటప్పుడు కూడా 2 పార్ట్స్ ఉంటుంది. కోలన్ మైనస్ అనేది మిడిల్ లో ఉంటుంది. దానికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కన్సిక్వెంట్ ఉంటుంది, రైట్ హ్యాండ్ సైడ్ ఏమో యాంటిసిడెంట్ ఉంటుంది. ఇది ఎలా వర్క్ అయింది అంటే ఎప్పుడు కూడా ఇఫ్ తో స్టార్ట్ చేయండి అమ్మా. ఫస్ట్ రైట్ హ్యాండ్ కోలన్ మైనస్ కి రైట్ హ్యాండ్ సైడ్ చూడండి. ఇఫ్ ది యాంటిసిడెంట్ పార్ట్ ఈస్ ద ట్రూ, దెన్ ద కన్సిక్వెంట్ స్టేట్మెంట్ ఆల్సో టు బి ట్రూ. అంటే రైట్ హ్యాండ్ సైడ్ కూడా ట్రూ కింద ఎస్యూమ్ చేసుకోవచ్చు. సో యాంటిసిడెంట్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ సైడ్ కనుక ట్రూ అని అయితే, అది ట్రూ అయితే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా ట్రూగా ఎస్యూమ్ చేసుకో అని మనం కొన్ని స్టేట్మెంట్స్ ని అలా అది దాన్ని ఎలా ఉంటుందంటే మనం చెప్తాం చూడండి. మన చిన్న పిల్లలకి ఏం చెప్తాము, ఇలా ఫర్ ఎగ్జాంపుల్ డాగ్ గురించి చెప్పాలనుకోండి, అది భౌ భౌ అని అరిస్తే ఏదో డాగ్ అని, లేకపోతే ఇలా టీవీ చూపించి ఏదైనా పిక్చర్ వస్తుంటే ఇఫ్ ఇట్ గివ్స్ ఏ పిక్చర్ ఇది టీవీ అని అలా చెప్తూ ఉంటాం కదా. కొన్ని కండిషనల్ బేస్డ్ గా స్టేట్మెంట్ చెప్తాం. ఇది ట్రూ అయితే ఇలా అనుకో, ఇది జరిగితే ఇది చెయ్యి, ఇలా ఉంటే ఇలా అనుకో అని మనం చెప్తాం చూడండి. ఎగ్జాంప్షన్స్ కొన్ని, వాటినే రూల్ స్టేట్మెంట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూల్ స్టేట్మెంట్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. రైట్ హ్యాండ్ సైడ్ కోలన్ మైనస్ కి మదరు పేరెంట్ రిలేషన్, వాటి రెండింటికి చూడమ్మా. కోలన్ మైనస్ కి రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది, మదర్ ఎక్స్ వై. దాన్ని ఎలా చదవాలమ్మా, ఇఫ్ ఎక్స్ ఈజ్ మదర్ ఆఫ్ వై అయితే, ఇఫ్ ఎక్స్ ఈజ్ మదర్ ఆఫ్ వై, దెన్ naturally x is parent of, we can assume x is parent of y. That is also true. అంతే కదా. మదర్ ని కానీ ఫాదర్ ని కానీ మనం పేరెంట్ అంటాం కదా. కాబట్టి ఇఫ్ ఎక్స్ ఈజ్ మదర్ ఆఫ్ వై గనక అయితే, దెన్ ఎక్స్ ఈజ్ పేరెంట్ ఆఫ్ వై. దట్ ఈజ్ ఆల్సో ట్రూ. ఓకే, దాన్ని కూడా ట్రూగా ఎస్యూమ్ చేసుకోమని చెప్పవచ్చు. ఇలాంటి స్టేట్మెంట్స్ ని రూల్ స్టేట్మెంట్స్ అంటాం. ఆ రూల్ స్టేట్మెంట్స్ ని బై యూజింగ్ హౌ ది కంప్యూటర్ యాక్ట్స్ జస్ట్ లైక్ ఇంటెలిజెంట్ మెషిన్, అంటే బై యూజింగ్ ది ఫ్యాక్ట్ స్టేట్మెంట్స్ అండ్ బై యూజింగ్ ది రూల్ స్టేట్మెంట్స్, దెన్ ఇట్ విల్ గివ్ ది ఆన్సర్స్ ఫర్ అవర్ క్వెరీస్. మనం ఏదైనా క్వెరీ అడిగాం అనుకోండి, దానికి ఆన్సర్స్ ఇస్తా ఉంటారు. దాన్ని గోల్ స్టేట్మెంట్ అంటాం. వాట్ ఈస్ ది క్వెరీ స్టేట్మెంట్ అంటే దాన్ని గోల్ స్టేట్మెంట్ అంటాం. గోల్ స్టేట్మెంట్ అంటే ఏంటో చూడమ్మా. దాన్ని క్వెరీ అని కూడా అంటాం. ది ప్రొలాగ్ ప్రపోజిషన్ ఎండ్ విత్ డాట్ ఈస్ కాల్డ్ గోల్ స్టేట్మెంట్. ది గోల్ స్టేట్మెంట్ ఈస్ ఎదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఎగ్జాంపుల్ చూడండి, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఫస్ట్ ది మ్యాన్ సోక్రటీస్ అన్నాను చూడండి, దాన్ని ఫ్యాక్ట్ స్టేట్మెంట్ అంటాను. అంటే ఏంటంటే సోక్రటీస్ ఈజ్ ఎ మ్యాన్ అని కంప్యూటర్ కి స్టాండర్డ్ గా ఒక స్టేట్మెంట్ చెప్పాను. సోక్రటీస్ అనేవాడు ఒక మ్యాన్, అది ఒక ఫ్యాక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఒక రూల్ స్టేట్మెంట్ చెప్పాను. ఒకవేళ ఇఫ్ ఎక్స్ ఈజ్ ఎ మ్యాన్ అనుకుంటే, ఎక్స్ ఎవడన్నా వచ్చు, ఇఫ్ ఎనీ ఎక్స్ ఈజ్ ఎ మ్యాన్, ఇఫ్ ఎక్స్ ఈజ్ ఎ మ్యాన్ అయితే కనుక, దెన్ ఎక్స్ ఈజ్ మోర్టల్ ఈజ్ ట్రూ అనేది ఒక రూల్ స్టేట్మెంట్ చెప్పాను. అంటే ఏంటి, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ డై, షుడ్ ఎండ్ హిజ్ లైఫ్, కంపల్సరీ వాడు చావాల్సిందే అనేది, మనిషి అనేవాడు చావుకు తప్పదు అనేది రూల్ స్టేట్మెంట్.
ఎవడన్నా ఎక్స్ అనేవాడు కనుక మనిషి అయితే వాడు కంపల్సరీగా మోర్టల్ అవుతాడు, ఆ ఎక్స్ అనేవాడు మోర్టల్ అవుతాడని రూల్ స్టేట్మెంట్ చెప్పాను. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ మార్క్ ఉందంటే ఏంటంటే ఇక క్వెరీ అడుగుతున్నా ఏమని, ఈజ్ సోక్రటీస్ మోర్టల్ అంటే యాక్చువల్ గా సోక్రటీస్ కి మోర్టల్ కి ఎక్కడ లేదు, సోక్రటీస్ మోర్టల్ అని పైన లేదు, మనకి సోక్రటీస్ ఈజ్ ఏ మ్యాన్ అని ఉంది. ఫస్ట్ యాజ్ పర్ ద ఫ్యాక్ట్ స్టేట్మెంట్ సోక్రటీస్ ఈజ్ ఏ మ్యాన్ అని ఉంది. బట్ నువ్వేమని అడుగుతున్నావు, ఈజ్ సోక్రటీస్ మోర్టల్ అని అడిగితే అప్పుడు ఏంటంటే నెక్స్ట్ రూల్ స్టేట్మెంట్ లో ఉంది కదా, మ్యాన్ అనేవాడు కంపల్సరీగా మోర్టల్ అవుతాడని రూల్ స్టేట్మెంట్ ఉంది కాబట్టి ఆ రూల్ స్టేట్మెంట్ ని పైన ఉన్న ఫ్యాక్ట్ స్టేట్మెంట్ ని రెండింటిని మిక్స్ చేసుకొని నీకు ఆన్సర్ ఏం చెప్తారమ్మా, సోక్రటీస్ అనేవాడు మోర్టల్ అనే చెప్తాది. ఇది మనకి ఈ విధంగా ఈ ప్రొలాగ్ లాంగ్వేజ్ లో ఫ్యాక్ట్ స్టేట్మెంట్, ఓకే, తర్వాత రూల్ స్టేట్మెంట్, గోల్ స్టేట్మెంట్స్ ని యూజ్ చేసుకుంటారు. ఈ మధ్యలో ఇండివిజువల్ గా ఉండే ఈ చిన్న చిన్న సింబల్స్ వీటన్నిటిని మనం ఏమంటాం టర్మ్స్ అంటాం. ఓకే, ఇది మనకి ప్రొలాగ్ లాంగ్వేజ్ లో ఉండే బేసిక్ ఎలిమెంట్స్. బిఫోర్ గోయింగ్ టు ది డేటాబేస్ మ్యానిపులేషన్ ప్రిడికేట్ కమాండ్స్, ఒకసారి ఇవేం లేదు మా డేటాబేస్ లో మనం ఇప్పుడు రాసే ఈ ఫ్యాక్ట్ స్టేట్మెంట్స్, రూల్ స్టేట్మెంట్స్ కానీ ఏదైనా వేరియబుల్ వాల్యూ అసైన్ చేయటం, ఈ స్టేట్మెంట్స్ మొత్తాన్ని ఒక డేటాబేస్ కింద మనం స్టోర్ చేయాలంటే ఈ స్టేట్మెంట్స్ హౌ వీఆర్ యాడింగ్ దీస్ స్టేట్మెంట్స్ టు ది డేటాబేస్ అనేది చెప్పడానికి ఎసెట్ అనేది ఒక ఫంక్షన్ ఉంది, ఎసెట్ ఫంక్షన్. ఓకే, అలాగే ఎసెట్ ఏ, ఎసెట్ జెడ్, రిట్రాక్ట్, అబాలిష్, ఇలా కొన్ని ఫంక్షన్స్ మనకి ఉన్నాయి. ఓకే, సార్ 505 కంప్యూటర్ సార్, కాంటాక్ట్ ప్లీజ్ విత్ మీ. సో ఎసెట్ ఫంక్షన్ ఏం లేదమ్మా, ఏదైనా స్టేట్మెంట్ అని డేటాబేస్ కి యాడ్ చేసేది ఎసెట్. యాడ్ అనకుండా హియర్ ద కమాండ్ నేమ్ ఈస్ ది ఎసెట్. అలాగే ఎసెట్ ఏ అంటే ఏంటంటే ఇది ఎసెట్ ఏ, ఎసెట్ జెడ్ బోత్ ఆర్ ఈక్వల్ టు ది ఎసెట్ కమాండ్. బట్ ఎసెట్ ఏ ఏంటంటే ఇట్ విల్ యాడ్ ది ఎక్స్ ఆర్ స్టేట్మెంట్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ది డేటాబేస్. ఎసెట్ జెడ్ అంటేనేమో ఇట్ విల్ యాడ్ ది స్టేట్మెంట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డేటాబేస్. ఈ రెండు గుర్తుపెట్టుకోండి, ఎసెట్ ఏ, ఎసెట్ జెడ్, ఈ రెండు. ఎసెట్ అంటే నార్మల్ గా ఏ పొజిషన్ లో ఉంటే ఆ పొజిషన్ లో యాడ్ చేసేదేమో ఎసెట్ కమాండ్. నెక్స్ట్ డేటాబేస్ నుంచి ఏదైనా స్టేట్మెంట్ రిమూవ్ చేయడానికి రిట్రాక్ట్ కమాండ్ యూజ్ చేస్తాం. ఓకే, అలాగే అబాలిష్ అంటే ఏంటంటే ఒకేసారి దిస్ కమాండ్ రిమూవ్స్ ఆల్ క్లాజెస్, ఒకేసారి ఎక్కువ క్లాజెస్ రిమూవ్ చేయడానికి ఇది యూజ్ చేస్తాం. క్లాజ్ అనే ఫంక్షన్ ఏంటంటే ఇట్ ఈస్ యూస్ఫుల్ టు చెక్ వెదర్ ఏ క్లాజ్, ఇట్ లిస్ట్ అవుట్ ది క్లాజెస్, ఫైండ్ ఏ క్లాజ్ ఇన్ ద డేటాబేస్, ఉందా లేదని చెక్ చేసేది క్లాజ్ కమాండ్. లిస్టింగ్ కమాండ్ ఏంటంటే ఆ డేటాబేస్ లో ఏమేమి ఉన్నాయో అవన్నీ మనకి తిరిగి చూపించేది లిస్టింగ్ కమాండ్. ఏమేమైతే యాడ్ చేసామో వాటిని మళ్ళీ మనకి తిరిగి చూపించేది లిస్టింగ్ ఫంక్షన్. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు ఇచ్చాను చూడండి. ఇదిగోండి, ఫస్ట్ ఎసెట్ 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 అని ఒక 1 2 3 4 5 6 స్టేట్మెంట్స్ యాడ్ చేశాను. ఫస్ట్ ఒక ఫ్యాక్ట్ స్టేట్మెంట్ మియా ఈజ్ హ్యాపీ, విన్సెంట్ ఈజ్ హ్యాపీ అనే స్టేట్మెంట్, మెర్సిలెస్ ఈజ్ హ్యాపీ అనే స్టేట్మెంట్, థర్డ్ ఆల్బర్ట్ ఈజ్ హ్యాపీ అనేది స్టేట్మెంట్, మళ్ళా విన్సెంట్ ఈజ్ హ్యాపీ అనే స్టేట్మెంట్. ఈ 5 ఏమో ఫ్యాక్ట్ స్టేట్మెంట్స్, 6th వన్ ఏమో ఒక రూల్ స్టేట్మెంట్, ఇఫ్ ఎక్స్ ఈజ్ హ్యాపీ దెన్ ఎక్స్ ఈజ్ నైవ్ అనేది ఒక స్టేట్మెంట్, రూల్ స్టేట్మెంట్. ఇలా మొత్తానికి ఒక 6 స్టేట్మెంట్స్ యాడ్ చేసావు యూజింగ్ ఎసెట్ కమాండ్. లిస్టింగ్ అనే కమాండ్ ఇస్తే చూడండి, నువ్వు పైన ఏవేవైతే యాడ్ చేసావో ఆ యాడ్ చేసినవన్నీ నువ్వు యాస్టీస్ మళ్ళీ లిస్ట్ చూపించింది కదా. అంటే లిస్టింగ్ అనగానే ఆ పైన ఉన్న యాడ్ చేసినవన్నీ చూపించిందంటే ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ యాడెడ్ టు ది డేటాబేస్ కదా, నేచురల్ గా అంతే కదా. అది లిస్టింగ్ అంటేనేమో చూపించేది డేటాబేస్ లో ఉన్న వాల్యూస్ ని లిస్ట్ అవుట్ ఇచ్చేది లిస్టింగ్ కమాండ్. అది కొట్టి గుర్తుపెట్టుకోండి. ఇట్లా ఇవి ఎసెట్ కమాండ్. లేకపోతే అదే విధంగా ఎసెట్ అంటే యాడ్ చేసేది, ఏదైనా రిట్రాక్ట్ రిమూవ్ చేయడానికి కూడా చూడండి. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ రిట్రాక్ట్ అంటే రిమూవ్ చేయమన్నా, దీన్ని విన్సెంట్ ఈజ్ హ్యాపీ అనే స్టేట్మెంట్ రిమూవ్ చేయమన్నా. అయితే ఒక విషయం, విన్సెంట్ ఈజ్ హ్యాపీ అనే స్టేట్మెంట్ రిమూవ్ చేయాలంటే దేర్ ఆర్ 2 స్టేట్మెంట్స్ విత్ ద సేమ్ నేమ్. అలాంటప్పుడు ఏం చేస్తా అంటే ప్రీవియస్ స్టేట్మెంట్ లో చూడండి, విన్సెంట్ ఈజ్ ఇప్పుడు యాడ్ అయ్యాడు 546.
1 minute. టైం లేకుండా యాడ్ అవుతున్నారు. సరే, తర్వాత చూస్తాను. చూడండి, విన్సెంట్ ఈజ్ హ్యాపీ అనే స్టేట్మెంట్ సెకండ్ స్టేట్మెంట్ ఉంది, ఫిఫ్త్ స్టేట్మెంట్ గా ఉంది. అప్పుడు ఏం చేస్తానంటే రిట్రాక్ట్ చేయమంటే ఫస్ట్ అపియర్ అయ్యే విన్సెంట్ అనే స్టేట్మెంట్ ని రిమూవ్ చేస్తాడు. కాబట్టి ఇది చూడండి, రిట్రాక్ట్ హ్యాపీ విన్సెంట్ ఈజ్ హ్యాపీ అని చెప్తే ఫస్ట్ అకరెన్స్ ఆఫ్ విన్సెంట్ ఈజ్ హ్యాపీ అనే స్టేట్మెంట్ రిమూవ్ చేస్తుంది. ఇప్పుడు లిస్టింగ్ అడిగామనుకోండి, ఆ విన్సెంట్ ఈజ్ హ్యాపీ అనేది ఆ మొదట అపియర్ అయ్యింది తీసేసి మిగిలిన చూపిస్తాం. ఇది రిట్రాక్ట్ కమాండ్. ఓకే, దెన్ ఈ వాటికి డిఫరెన్సెస్ ఉన్నాయి లాజిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి, ఫంక్షన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కి. అది ఒకసారి చూడండి మీరు. అలాగే ఒక ఫ్యామిలీకి సంబంధించిన ప్రోగ్రామ్ ఉంది. ఎగ్జాంపుల్ రిలేషన్స్ బేస్ చేసి ఇప్పుడు ఎవరెవరికి ఇక్కడ రిలేషన్స్ ఏంటి బేస్డ్ ఆన్ దిస్ డయాగ్రామ్ అని మనం ఇచ్చి వీటి కొన్ని రూల్స్, అంటే ఎవరు ఫాదర్ అవ్వాలంటే దేనికి కండిషన్ ఏంటి, ఒకళ్ళు ఇంకొకళ్ళకి అంకుల్ అవ్వాలంటే కండిషన్ ఏంటి, ఆంటీ అవ్వాలంటే కండిషన్ ఏంటి, బ్రదర్ అవ్వాలంటే కండిషన్ ఏంటి, ఇలాంటి ఏమో రూల్ స్టేట్మెంట్స్ ద్వారా ఇచ్చి ఈ యాజ్ పర్ దిస్ డయాగ్రాము ఎవరు మేలు, ఎవరు ఫిమేలు, ఎవరు ఫాదరు, ఎవరు మదరు, ఇవన్నీ కొన్ని ఇచ్చి ఇది ఒక ప్రోగ్రామ్ రాయాలనుకోండి. చూడండి, ఈ యాజ్ పర్ దిస్ డయాగ్రామ్ ఇవి చెప్పాను. ప్రొలాగ్ ప్రోగ్రామ్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆ పైన ఉన్న ప్రోగ్రామ్ బట్టి శంకర్ అనేవాడు మేల్ అని, అమర్ మేల్ క్యాండిడేట్, సతీష్ మేల్ క్యాండిడేట్, సౌరభ్ మేల్ క్యాండిడేట్, ప్రశాంత్ మేల్ క్యాండిడేట్ అని కొన్ని ఫ్యాక్ట్స్ ఇచ్చాను. అలాగే ఉమాబాయి ఈజ్ ఫిమేల్, మేరీ ఈజ్ ఫిమేల్, సాధన ఈజ్ ఫిమేల్, స్వాతి ఈజ్ ఫిమేల్ అని కొన్ని స్టేట్మెంట్స్, ఫ్యాక్ట్ స్టేట్మెంట్స్ ఇచ్చాను. నెక్స్ట్ ఇవేంటి, ఇప్పుడు ఇవి కూడా ఫ్యాక్ట్ స్టేట్మెంట్స్. ఏంటవి, శంకర్ అండ్ ఉమాబాయ్ ఆర్ పేరెంట్ టు ది అమర్, అలాగే శంకర్ అండ్ ఉమాబాయ్ ఆర్ పేరెంట్ టు ది సతీష్. ఇవి కూడా ఫ్యాక్ట్ స్టేట్మెంట్స్. అమర్ యాజ్ పర్ ప్రీవియస్ డయాగ్రామ్ చూస్తే బ్రదర్ చూడండి, అమర్ ఈజ్ బ్రదర్ ఫర్ సతీష్. ఆ డయాగ్రామ్ లో ఇది ఉంది, అది పెద్ద విషయం కాదు. ఆ డయాగ్రామ్ లో ఏవైతే రిలేషన్స్ ఉన్నాయో అవి యాజ్ గా బ్రదర్ రిలేషన్స్, ఎవరెవరికి బ్రదరు, ఎవరెవరి సిస్టరు, ఎవరికి పేరెంట్స్, ఇవన్నీ ఫ్యాక్ట్ స్టేట్మెంట్స్ అని ఇచ్చిన తర్వాత ఇప్పుడు రూల్ స్టేట్మెంట్స్ ని కొన్ని ఫామ్ చేయాలి మనం. అది అక్కడ మనం నాలెడ్జ్ ఉపయోగించాలి మనం. ఇప్పుడు ఎక్స్ అనేవాడు వైకి ఫాదర్ అవ్వాలంటే, ఎక్స్ అనేవాడు వైకి ఫాదర్ అవ్వాలి అంటే కండిషన్ ఏంటో చూడమ్మా. ఇఫ్ ఎక్స్ అండ్ జెడ్ ఆర్ పేరెంట్ టు ది వై, ఎక్స్ అండ్ జెడ్ టు ది పేరెంట్ టు ది వై. న్యాచురల్ గా ఎక్స్ ఏమో మేల్ అనుకోండి, జెడ్ ఏమో ఫిమేల్ అనుకోండి. ఎక్స్ అనేవాళ్ళు మేలు, జెడ్ అనేవాళ్ళు ఫిమేలు. ఈ ఎక్స్ జెడ్ వైకి పేరెంట్ అయితే న్యాచురల్ గా ఎక్స్ అనేవాడు వైకి ఏమవుతాడు, ఫాదరే కదా, మేల్ పేరెంట్ జనరల్ గా ఫాదరే కదా. అదేవిధంగా నెక్స్ట్ చూడండి, ఇఫ్ జెడ్ అండ్ ఎక్స్, జెడ్ ఏమో మేల్ పేరెంట్, ఎక్స్ ఏమో ఫిమేల్ పేరెంట్ అనుకోండి. అప్పుడు ఏంటి, ఫిమేల్ పేరెంట్ ఎక్స్ మదర్ అవుతుంది కదా. అలాగే ఎక్స్ జెడ్ అనేవాడు ఎవరికి సన్ అవుతాడు చెప్పాలనుకోండి, జెడ్ అనేవాడు. అప్పుడు ఏంటి, ఎక్స్ మేల్ అయి ఉండి, ఓకే, ఎక్స్ అనేవాడు మేల్ ఎందుకంటే సన్ కాబట్టి, ఎక్స్ అనేవాడు ఎక్స్ కి ఎవరికి సన్ కండిషన్, ఎక్స్ ఈజ్ సన్ ఆఫ్ వై అండ్ జెడ్ అని చెప్పాలి. అప్పుడు ఎక్స్ మేల్ అయి ఉండాలి. నెక్స్ట్ వై ఏమో ఫాదర్ ఆఫ్ ఎక్స్, వై ఏమో ఫాదర్ ఆఫ్ ఎక్స్, జెడ్ ఏమో మదర్ ఆఫ్ ఎక్స్. ఇంకేం చెప్పండి, వై ఫాదర్, ఎక్స్ కి వై ఫాదరు, జెడ్ మదర్ అయినప్పుడు జనరల్ గా ఎక్స్ ఈజ్ సన్ ఆఫ్ వై జెడ్ అని చెప్పొచ్చు కదా. ఇలా అలాగే డాటర్ కి ఒక రిలేషన్, ఒక రూల్, వైఫ్ అవ్వాలంటే రూల్ ఏంటి, గ్రాండ్ ఫాదర్ అవ్వాలంటే రూల్ ఏంటి, ఇవన్నీ ఇలా రూల్ స్టేట్మెంట్స్ ఇచ్చి ఇప్పుడు క్వెరీ స్టేట్మెంట్స్ ఇలా అడిగాం అనుకోండి. ఫాదర్, ఇది క్వశ్చన్ మార్క్ ఉందండి, ఫాదర్. ఇప్పుడు ఎవరికి ఫాదర్ అని అడిగాం అనుకోండి ఇక్కడ. అప్పుడు ఆ యాజ్ పర్ ద డయాగ్రామ్ శంకర్ అనేవాడు ఫాదరు అవుతాడు, శంకర్ అనేవాడు అమర్కి ఫాదరు, అట్లా ఎవరికి ఫాదర్ అనేది అక్కడ చూపిస్తుంది. ఓకే, నాకు కనిపిస్తుందా? 1 minute. ఓకే, ఎవరు ఫాదర్ యాజ్ పర్ ద డయాగ్రామే. శంకర్ అమర్కి ఫాదరు, శంకర్ సతీష్ ఫాదర్, అమర్ ప్రశాంత్ ఫాదర్. ఇది ఆల్ ఆర్ ద రిజల్ట్స్ గివెన్ బై ది కంప్యూటర్. అక్కడ ఇది ఎలా బేస్ చేసుకొని ఇచ్చింది, పైన ఇచ్చిన ఫ్యాక్ట్ స్టేట్మెంట్స్, క్వెరీ స్టేట్మెంట్స్ బేస్ చేసుకొని అది ఆన్సర్ ఇస్తారు. అలాగే క్వెరీస్ నువ్వు ఏమడగొచ్చు, ఎవరికి మదర్ అవుతారు, ఎవరికి గ్రాండ్ పేరెంట్ అవుతారు, ఇటువంటి అన్ని కూడా మనం క్వెరీస్ అడిగితే అది ఆన్సర్స్ ఇస్తూ ఉంటారు. ఓకే, ఇది ఇట్లా మనం ప్రొలాగ్ లాంగ్వేజ్ గురించి చెప్పుకోవచ్చు. ఓకే, ఇద్దరు ఇదైపోయారు.
1 minute. మీరు ఫస్ట్ 5 minutes లోపు జాయిన్ అయితే పర్లేదు. ట్యాప్ ఒకళ్ళు జాయిన్ అవుతున్నారు, ఎవరు ఎగ్జిట్ అవ్వద్దు. 2 minutes 24 నుంచి. సరే, ఓకే, మరి ఇంకా క్లోజ్ చేద్దాము ఇవాళకి టాపిక్. జాగ్రత్త చదువుతూ ఉన్నాను టాపిక్స్. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేను చెప్తాను. ఓకే.